తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ధరణిపై స్పెషల్ ఎంక్వైరీ టీం సెట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి విచారణకు ఆదేశించింది. ఇప్పటికే ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించామంటున్నారు మంత్రి పొంగులేటి. ధరణికి సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుతామన్నారు మంత్రి. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం. భూ రికార్డుల మార్పులు, అక్రమ మ్యుటేషన్లపై విచారణ జరపనుంది. అవసరమైతే మాజీ అధికారులు, బాధ్యులకు నోటీసులు ఇవ్వబోతోంది ప్రభుత్వం. ఎప్పుడైతే ధరణి ఏర్పడిందో, ధరణి ఏర్పడి ఆ పోర్టల్కి సంబంధించిన టెండర్ దగ్గర నుంచి ఎప్పటి భూభారతి వరకు పూర్తి విచారణ చేయటం కోసం స్పెషల్ ఎంక్వైరీ టీం ఎస్ఈటీని స్పెషల్ ఎంక్వైరీ టీం ఎస్ఈటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ప్రొబిటెడ్ లిస్టులో లక్షలాది ఎకరాలు ప్రొబిటెడ్ చేసి ఆ ప్రొవిషన్ చేసిన వాటిని వారికి నచ్చిన వారికి రిలీజ్ చేస్తున్నారనే ఆరోపణలతో సహా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఏమేమి ఈ ధరణి పోర్టల్లో జరిగాయి, ధరణి పోర్టల్ ని ఎన్ఐసికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏం జరిగాయి, దీని బ్యాక్ ఎండ్ లో ఎవరెవరున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అనేది పూర్తి విచారణ కోసం ఎస్ఈటీని స్పెషల్ ఎంక్వైరీ టీంని ఏర్పాటు చేయటం జరిగింది.